ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను చంపినా సరే డిఎన్ఏ టెస్ట్ మార్చనని మీరంటున్నారు. మిమ్మల్ని ఎందుకు సార్ చంపుతాను? మీ పిల్లల్ని చంపేస్తాం. వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పిల్లల్ని చేయొద్దు. నేను డిఎన్ఏ రిపోర్ట్ మారుస్తాను, మీరు చెప్పినట్టు చేస్తాను. ఒరేయ్, సిన్సియారిటీ భయపడుతోంది రోయ్. అది ఇలా భయపడితే లైఫ్లో హ్యాపీగా ఉంటావు. మేం వెళ్ళిన తర్వాత మాట మార్చావు అనుకో, రేపు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగి రారు. వాళ్ళ శవాలు వస్తాయి. లేదు లేదు, నేను మాట మార్చను. మీరు మంచోళ్ళు సార్, మాట మార్చరు. మారిస్తే మేం చెడ్డోళ్ళం సార్. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. రండ్రా. మీకేం కాదు నాన్న, మీకేం కాదు. చెప్పు. మీరనుకున్నది అనుకున్నట్టుగానే అయింది మేడం. రిపోర్ట్ మార్చడానికి ఇవన్నీ ఒప్పించాం. రేపు కోర్టులో ఏం అవ్వాలని అనుకుంటున్నారో అదే అవుతుంది. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. కనీసం ఈ పని నా కరెక్ట్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓ గాడ్. పిన్ని, నేను పంపించిన రౌడీలు అద్రిపోయే న్యూస్ ఇచ్చారు. ఆయన డిఎన్ఏ మార్చడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు పిన్ని. ఇక రెండే బాకీ ఉన్నాయి. రేపు కోర్టులో ఆ భూమి దోషి అని తేలడం, జైల్లో నేను పంపించబోయే లేడీ కిలాడి చేతిలో అది చావటం. నా బావని చంపాలి అని చూసిన దాని చావు కబురు నాకింకా తీయగా వినిపిస్తుంది. రేయ్, ఎవర్రాది? రేయ్, ఎవరది? రేయ్ రేయ్, ఆగరా. రేయ్ రేయ్, ఆగుతావలేరా? రేయ్ ఆగరా. రేయ్ ఆగు. రేయ్, నీకే చెప్పేది, ఆగు. ఆగుతావలేదా? రేయ్ ఆగు. రేయ్ ఆగరా. రేయ్ ఆగు. భయపెట్టేశావు విందు. గంట నుంచి నేను భయపడుతూ కూర్చున్నానండి. టైం చూడండి ఎంత అయిందో. గంట క్రితం అనుకోకుండా నాకు మెలకు వచ్చింది. పక్కన చూస్తే మీరు లేరు. చాలా భయపడ్డానండి. ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి? ఏంటి, నన్ను అనుమానిస్తున్నావా? అడగడం కూడా అనుమానించడమేనా? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తేను నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని లేపకుండా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే నన్ను లేపండి. ఏం పర్వాలేదు. మెలకు వచ్చి టెన్షన్ పడ్డం కన్నా మీరెక్కడున్నారో తెలుసుకొని పడుకోవడం హాయిగా ఉంటుంది. సరే రండి, పడుకుందాం. ఒక్క నిమిషం. మీ మామయ్య మర్డర్ అటెంప్ట్ కేసులో రేపు భూమి దోషో నిర్దోషో తేలిపోతుంది కదూ? ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది మీకు? అంటే
ఫ్రెండ్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా, అప్పుడు మీ మామయ్య గుర్తొచ్చారు. ఇప్పుడు ఆ కేసు సంగతి గుర్తొచ్చింది. ఇంతకీ భూమికి శిక్ష పడుతుందంటావా? అది రేపు కోర్టులోనే తేలుతుందండి. పడుకుందాం రండి. ఉమ్. రేపు భూమికి శిక్ష పడిపోతే నాకు ఏ టెన్షను ఉండదు. అన్యం పుణ్యం ఎరుగని మా భూమి ఈరోజు కోర్టులో శరశ్చంద్ర కూతురిగా నిర్ధారణ అవుతూ నిర్దోషిగా బయటపడేలా నువ్వే నడిపించాలి. నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు భూమి. ఆ దేవుడి ఆశీస్సులు నీకు నిత్యం ఉంటాయి. నువ్వు నిర్దోషిగా బయటకొస్తావు. ఆ దేవుడు ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు ఉన్నంత కాలం ఏం కాదన్న ధైర్యం నాకుందా ఆంటీ? మీరు కూడా నన్ను ఆశీర్వదించండి ఆంటీ. నా కొడుకుతో నీకు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కోర్టుకు టైం అవుతుంది. మీ అన్నయ్య ఎక్కడ పూర్ణి? తన రూమ్లో ఉన్నాడమ్మా. ఉదయం నుంచి బయటికి కూడా రాలేదు. పిలవలేదా? నీకు తెలుసు కదమ్మా, తన మూడ్ బాగలేకపోతే బయటికి రాడని. పిలవడానికి భయం వేసింది. పిలిస్తే వస్తారో రారో అని నేను కూడా భయపడ్డాను ఆంటీ. మీవన్నీ వట్టి భయాలే. నువ్వు నిర్దోషిగా బయటకు రావడం నీకెంత ముఖ్యమో వాడికి కూడా అంతే ముఖ్యం. ఉండండి, నేను పిలుచుకొస్తాను. నాన్న గగన్, రెడీ అయిపోయావు కదా? కోర్టుకు టైం అవుతుంది. అయినా ఇక్కడే ఇలా కూర్చునున్నావేంటి? ఇట్స్ ఎ బిగ్ మార్నింగ్ అమ్మా. ఒక పెద్ద సైక్లోనే నా మనసులో సుడులు తిరుగుతోంది. కావాలని కాకూడదని ఓ డైలమా నన్ను కుదిపేస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు గగన్. సరే, నా మాటలు పక్కన పెట్టు. భూమి తను శరత్చంద్ర కూతురునని బలంగా నమ్ముతుంది. నీకేమనిపిస్తుందమ్మా? తను శరత్చంద్ర కూతురే అనిపిస్తుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.